హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగింటి అమ్మాయి. ఈ రోజు ఈ వీడియో కంప్లీట్ గా ఆడవారి కోసమేనండి. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ థింకింగ్ డెఫినెట్ గా చేంజ్ అవుతుందని ఆశిస్తూ చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నానండి. అంటే మగవారు ఈ వీడియో చూడొద్దని కాదు, ఇన్ కేస్ జెంట్స్ కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ ఇంట్లో లేడీస్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వీడియో ఫర్ మిడిల్ క్లాస్ లేడీస్ అండి. నార్మల్ గా ఒక రోజులో ఒక మిడిల్ క్లాస్ ఇళ్లలో ఏం జరుగుతుందంటే, పొద్దున్నే పిల్లలు స్కూల్ కి వెళ్తారు, హస్బెండ్స్ ఆఫీస్ కో వాళ్ళ బిజినెస్ కో వెళ్తారు. 11-12 మన పని అంతా అయిపోతుంది, ఇంట్లో పని అంతా అయిపోతుంది. అంటే నేను చెప్పేది హౌస్ వైఫ్స్ కండి, వర్కింగ్ ఉమెన్స్ గురించి కాదు. 11-12 మన పని అయిపోద్ది, ఇంటి పని అంతా అయిపోతుంది. ఆ తర్వాత మనం చేసే పని ఏంది, కామన్ గా ఎక్కువ మంది చేసేది ఏంటి అంటే, అయితే పక్కింటి వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటారు, లేదంటే యూట్యూబ్ లోనో ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ రీల్స్ చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో మోస్ట్లీ ఇవే జరుగుతున్నాయి కదా. రీల్స్ చూస్తా ఉన్నాం అనుకోండి, ఫస్ట్ ఒక రీల్ చూస్తాం, ఆ రీల్ ఇంకొక వీడియోని సజెస్ట్ చేస్తుంది, అది ఇంకోటి, దాని తర్వాత ఇంకోటి, దాని తర్వాత ఇంకోటి. ఇలా మనకు టైం తెలియకుండానే టైం ఎలా అయిపోతుందో కూడా తెలియదు, మనం రీల్స్ కానీ వీడియోస్ కానీ చూస్తూ ఉంటే. మనకు టైం తెలీదు, ఒక 2 నిమిషాలు ఒక 2 వీడియోలో 2 రీల్స్ చూద్దామని అలా కూర్చుంటాము. అరగంట అవుతుంది, గంట అవుద్ది, గంటన్నర అయినా కూడా దాని నుంచి లేయబుద్ధి కాదు. ఇంకోటి ఏంటంటే పక్కింటి వాళ్ళతో ముచ్చట్లు. కామన్ గా ఇద్దరు మగవారు కూర్చొని మాట్లాడుకుంటుంటే వాళ్ళ బిజినెస్ గురించో లేదా వాళ్ళ జాబ్ గురించో, అలా చేస్తే ఫ్యూచర్ కి బాగుంటదేమో, పోనీ నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఎలా ఉంటది అని జనరల్ గా ఇలాంటి టాపిక్స్ వస్తాయన్నమాట. అదే ఇద్దరు ఆడవాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటే ఖచ్చితంగా అది మూడో వారి గురించి గాసిప్స్ అయినా ఉండాలి. లేదా నేను ఈ డ్రెస్ కొన్నాను, ఆ శారీ బుక్ చేశాను, కొన్న చీర మీదకి మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకున్నాను, దానికి మగ్గం వర్క్ చేపిస్తున్నాను, లేదా మార్నింగ్ టిఫిన్ ఇచ్చేసాను, మధ్యాహ్నం లంచ్ కి అది వండాను, సాయంత్రం స్నాక్స్ అలా చేయాలి, ఇలా చేయాలి. కామన్ గా జరిగే మీటింగ్స్ ఇవే అనమాట. ఇద్దరు లేడీస్ కూర్చొని మీటింగ్ వేస్తే ఎక్కువగా అందరూ ఇలా అని నేను అనను కానీ ఎక్కువగా ఇవే టాపిక్స్ వస్తాయి అన్నమాట చర్చకి. హానెస్ట్లీ ఒక క్వశ్చన్ అండి, ఇలా చిట్ చాట్ చేయడం వల్ల, ఇలా పక్కింటి వాళ్ళతో మీటింగ్స్ పెట్టడం వల్ల, ఇలా రీల్స్ చూడడం వల్ల, ఇలా యూట్యూబ్లో వీడియోస్ చూడడం వల్ల మన ఫ్యూచర్ని మనం బిల్డ్ చేసుకుంటున్నామా లేదా టైం వేస్ట్ చేస్తున్నామా అని ఒక్కసారి ఆలోచించండి మీరు. అలాగే మన ఏజ్కి మనం చేసే పనికి ఏమన్నా సంబంధం ఉందా అని ఆలోచించండి. ఈ రోజుల్లో టైం అనేది చాలా చాలా పవర్ఫుల్ వెపన్ అండి. ఆ టైంని మనం కరెక్ట్గా యూజ్ చేస్తే మన లైఫ్ చేంజ్ అవుతుందండి, అది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. గాసిప్స్, వీడియోస్, ఇన్స్టాలో రీల్స్, షాపింగ్, ఇలాంటి వాటి కోసం మన వాల్యుబుల్ టైంని స్పెండ్ చేస్తే మన లైఫ్ సైలెంట్గా వేస్ట్ అయిపోతుందండి. చాలా మంది లేడీస్ ఎలా అనుకుంటారంటే, ఐమ్ జస్ట్ హౌస్ వైఫ్, నాకు జాబ్ చేయడం చాలా కష్టము, నేను చదువుకున్న చదువుకి జాబ్ రాదు, జాబ్ వచ్చినా కూడా నేను ఇల్లు మెయింటైన్ చేసుకుంటా జాబ్ చేయలేను, మా హస్బెండ్ సంపాదిస్తున్నాడు కదా మాకు సరిపోతుంది అనుకుంటారు. చాలా మంది ఇలానే ఆలోచిస్తారు. కానీ సిస్టర్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ జనరేషన్ లో ఎవరి కాళ్ళపై వాళ్ళే నిలబడాలండి. ఎప్పుడు డిపెండెన్స్ అనేది చాలా డేంజర్ అండి. ఒక విషయం తెలుసా, నిజం ఏంటంటే మనందరిలో కూడా ఏదో ఒక స్ట్రాంగ్ టాలెంట్ ఉంటుంది. ప్రతి మనిషిలో ఖచ్చితంగా ఒక మంచి టాలెంట్ ఉంటుంది. దేవుడు ఎవరిని ఊరికే పంపించడండి, ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. కానీ అది కొంతమంది గుర్తిస్తారు, కొంతమంది గుర్తించలేరు. గుర్తించినా కూడా కొంతమంది ఆచరణలో పెట్టలేరు. ఒక్కొక్కరు కుకింగ్ బాగా చేస్తారు, ఒక్కొక్కరు స్టిచ్చింగ్ చాలా బాగా చేస్తారు, ఒకరు మెహందీ డిజైన్స్ చాలా అందంగా వేస్తారు. అది అందరికీ సాధ్యం కాదు, అది వాళ్ళకి మాత్రమే పరిమితం. 10 మందిలో ఒకళ్ళే బాగా వేస్తారు, అది వాళ్ళ టాలెంట్. ఒకరికి టీచింగ్ స్కిల్స్ ఉంటాయి, అంటే వాళ్ళు స్పెషల్గా టీచర్, ఒక జాబ్ వచ్చినా టీచర్ కానవసరం లేదు, వాళ్ళకి స్కిల్స్ ఉన్నాయి. అంటే టీచింగ్ స్కిల్స్ అంటే ఏంటి, మనం చెప్తే ఎదుటి వాళ్ళు వినే వాళ్ళకి చాలా తొందరగా అర్థమైపోతుంది. ఒక్కొక్కరు 10 సార్లు చెప్పినా అర్థం కాదు, ఒక్కొక్కరు ఒకేసారి చెప్పినా కూడా భలే అర్థం అవుతుంది. ఎందుకంటే చెప్పే విధానంలో ఉంటుంది ఏదైనా కూడా, దాన్నే టీచింగ్ స్కిల్స్ అంటారు. ఒకరికి బ్యూటీ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ బాగా ఎడిట్ చేస్తారు, చాలా బాగా ఎడిట్ చేస్తారు, ప్రొఫెషనల్ లాగా ఎడిట్ చేస్తారు. అది అందరికీ రాదు, అది కూడా ఒక ఆర్ట్ అనమాట. కొంతమంది స్టోరీస్ బాగా చెప్తారు, కొంతమంది లేనిపోని కూడా అల్లి మరీ అది ఒక స్టోరీ లాగా చెప్తారనమాట, అది కూడా ఒక టాలెంట్. ఈ రోజుల్లో ప్రతి స్కిల్ కూడా ఒక బిజినెస్ గా మార్చుకోవచ్చు అండి, మార్చుకుంటున్నారు కూడా. ఇదివరకు రోజుల్లో పెళ్లి కూతురుని రెడీ చేయడానికి, చీర కట్టడానికి, పూల జడేయడానికి
ఊరికి ఒక 2-3 ఉంటారు. అందరూ అలా చేయలేరు, అందరూ అమ్మాయిని రెడీ చేయలేరు. ఎవరింట్లో పెళ్ళైనా సరే వాళ్ళు ఖచ్చితంగా ఆ పెళ్ళింట్లో అమ్మాయిని రెడీ చేసే దగ్గర వాళ్ళు ఉండాల్సిందే. అవునా కదా? మీరు కూడా ఈ సిచ్యువేషన్ మీ చిన్నప్పుడు చూసే ఉంటారు. అది కూడా ఒక స్కిల్, అది కూడా టాలెంట్. అందరికీ అది సాధ్యం కాదు కదా. ఎదుటి వాళ్ళకి చీర కట్టి అందంగా రెడీ చేయాలంటే ఇప్పట్లో అప్పుడు మేకప్లో ఏమైనా ఉన్నాయా? ఏమీ లేకుండానే చాలా అందంగా రెడీ చేసేవాళ్ళు. అదే స్కిల్ని ఇప్పుడు బిజినెస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగినా, ఒక ఎంగేజ్మెంట్ కానీ పెళ్లి కానివ్వండి, చీర కట్టి మేకప్ చేసి మెహందీ పెట్టడానికి ఇంతని అమౌంట్ ఛార్జ్ చేస్తారు. చీరకి ఇంతని 10,000నో 5,000నో 2,000నో చీరకి ఇంతని వాళ్ళు ఛార్జ్ చేస్తారు అనమాట. అక్కడ ఉన్న డిమాండ్ని బట్టి, ఆ సిటీని బట్టి, ఆ టౌన్ బట్టి ఛార్జ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎన్ని చీరలు మారిస్తే అన్ని వేలు. అది ఎవరికి? పెళ్లి కూతురికి. ఇన్ కేస్ మనం ఒకవేళ ఒక పెళ్లికో ఫంక్షన్కో అటెండ్ అవ్వాలి, మనకి చీర కట్టుకోవడం రాదనో లేకపోతే అంత టైం అక్కడ దొరకదనో, చీర కట్టుకోవాలంటే కొంతమంది చాలా టైం తీసుకుంటారు, మనకు అంత అవదులని ముందుగా ఈ రీసెంట్ కాలంలో ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ప్రీ ప్లీటింగ్స్ పెట్టించుకుంటున్నారు. అంటే ముందుగానే కుచ్చులు పోసి పిన్నులు పెట్టి అంతా రెడీ చేసిస్తే 5 నిమిషాల్లో మనం ఫాస్ట్గా చీర కట్టుకోవచ్చు అని ప్రీ ప్లీటింగ్ చేయించుకుంటున్నారు. ఒక్కొక్క చీరకి ప్లీటింగ్ చేసినందుకు 150 నుంచి 500 వరకు ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఏరియాని బట్టి, డిమాండ్ని బట్టి కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. చూసారా? ఆలోచన ఉండాలే కానీ చీర కుచ్చుళ్ళు పెట్టేది కూడా బిజినెస్. టాలెంట్ ఉండడం ఇంపార్టెంట్ కాదండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ మనం ఎలా యూజ్ చేస్తున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారంటే ఏదైనా చేయాలన్నా, ఏదైనా స్టార్ట్ చేయాలన్నా లేట్ అయిపోయింది, నాకు చాలా ఏజ్ అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయగలను, నాకు ఒక ఛాన్స్ వస్తే బాగుండు, నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను అని చాలా మంది అనుకుంటారు. ఒకటి చెప్తున్నానండి, స్టార్ట్ చేయడానికి మంచి టైం ఎప్పుడో తెలుసా? ఇప్పుడే. రేపు స్టార్ట్ చేస్తా, ఎల్లుండి స్టార్ట్ చేస్తా అని కూర్చుంటే ఆ రేపు ఎల్లుండి మన లైఫ్లో రావండి. అంటే నేను ఇక్కడేం హౌస్ వైఫ్ని తగ్గించి తక్కువ చేసి మాట్లాడాలని కాదండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీకైనా పండగలు, పబ్బాలు, వీకెండ్లు, హాలిడేస్ ఇలా ఉంటాయి. కానీ హౌస్ వైఫ్కి పండగలు, పబ్బాలు, హాలిడేస్, వీకెండ్స్ ఇవేమీ ఉండవు. ఎంత హెల్త్ బాగాలేకపోయినా పాక్కుంటా జోగాడుకుంటా అయినా సరే వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు చేయాల్సిందే. కానీ ఎంత చేసినా కూడా హౌస్ వైఫ్ అనే జాబు శాలరీ లేని జాబు. అవునా కాదా? దయచేసి ఎవ్వరూ కూడా మీ వాల్యుబుల్ టైంని రీల్స్కో, వీడియోస్కో, గాసిప్స్కో లేదా పనికిరాని చాటింగ్స్కో వేస్ట్ చేయొద్దండి. డైలీ 1 గంట మీ లైఫ్ కోసం, మీ ఫ్యూచర్ కోసం మీ టైంని మీ మైండ్లో ఇన్వెస్ట్ చేయండి. అంటే డైలీ కనీసం 1 గంట మీ టైంని మీ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి కేటాయించండి. అంటే ఆల్రెడీ మాకు ఒక స్కిల్ ఉంది కదా అంటే దాన్ని ఇంకా డెవలప్ చేసుకోండి. దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి మీ టైంని. ఇప్పుడైతే నేను ఓకే, ఈ పనిని నేను చేయగలను అని మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందో అప్పుడే స్టార్ట్ చేయండి. కానీ మెల్లిమెల్లిగా స్టార్ట్ చేయండి. ఒకేసారి బిగ్ సక్సెస్ రాదండి. ఒక 10 రోజులో, వారమో, నెలో చేసి నాకు సక్సెస్ అవ్వట్లేదు, నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను అని అంతటితో ఆపేయొద్దు. కంటిన్యూగా ట్రై చేయండి. సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఒకరోజు. మనం చేయాల్సిందల్లా జెన్యూన్గా, ఓపిక్గా వెయిట్ చేస్తూ ఉండండి. మీరు చేసే ఏ పని అయినా సరే జెన్యూన్గా చేయండి, సక్సెస్ కంపల్సరీ వస్తుంది. ఒక్కొక్కరికి ఎమ్మటే వస్తుంది, ఒక్కొక్కరికి నిదానంగా వస్తుంది. కానీ మీరు జెన్యూన్గా ఒక పని చేస్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. చాలా మంది లేడీస్కి హస్బెండ్ సపోర్ట్ లేదు, ఇన్లాస్ ఒప్పుకోవట్లేదు, అంటే అత్త మామూలు ఆడపడుచులు వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు అని ఫీల్ అవుతుంటారండి. చూడండి, ఫస్ట్ అపోజ్ చేసే ఫ్యామిలీయే మీరు సక్సెస్ అయ్యాక రెస్పెక్ట్ చేస్తుంది. నాకు తెలిసిన ఒక 2 గురించి చెప్తానండి. వాళ్ళల్లో ఒక ఆవిడ నాకు ఇన్స్టాలో పరిచయం అయింది. మీ అందరికీ తెలుసు నాది ఫ్యాన్సీ షాప్ అని. సో ఆవిడ కూడా ఓన్లీ 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ మాత్రమే ఇన్స్టా పేజ్లోను, వాట్సాప్ గ్రూప్లోను షేర్ చేస్తూ ఉండేది. కొన్ని 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ పిక్స్ నాకు పెడతా ఉంటారు. అలాగే ఒక హోల్సేలర్తో డీల్ మాట్లాడుకున్నారు. ఆ హోల్సేలర్ వాళ్ళ షాప్లోకి వచ్చే న్యూ మోడల్స్ అన్నీ కూడా పిక్స్ తీసి ఈమెకు పెడతారనమాట. ఇప్పుడు ఇన్స్టాలో చాలామంది ఇన్స్టాలో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి ఫొటోస్ పెడతా ఉంటారు కదా, అలాగే ఈవిడ కూడా అనమాట. మా షాప్లో ఉన్నవి కూడా కొన్ని ఐటమ్స్ నేను ఫొటోస్ పెడతాను. ఆవిడ దగ్గర నుంచి నేను కొన్ని తెప్పించుకుంటాను, కొన్ని నేను చాలా తెప్పించాను. నేను కూడా స్మాల్ మార్జిన్ చూసుకొని ఆమె అవి సేల్ చేసుకుంటుంది. రీసెంట్గా ఒక వారం క్రితమే ఫోన్ చేసి మాట్లాడారు ఆవిడ. మేడం, డైలీ 3 to 5 ఆర్డర్స్ కంపల్సరీ వస్తాయండి. మినిమం 100 నుంచి 150 వరకు ఖచ్చితంగా ప్రాఫిట్ ఉంటుందండి వాటి మీద. అంటే ఒక రోజుకి 3 నుంచి 5 ఆర్డర్లు ఖచ్చితంగా వస్తాయంట.
ఆ 5 ఆర్డర్ల మీద ఒక 150, 200, 100 అంటే ఒక్కొక్క ఐటమ్ మీద కొంచెం తక్కువ ఉంటుంది, ఒక్కొక్క ఐటమ్ మీద ఎక్కువ ఉంటాయి అనమాట. ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పలేరు. 100, 150 అట్లా ఉండొచ్చు మేడం. ఫెస్టివల్ సీజన్లో అది కొంచెం పెరగచ్చు కూడా, 500 ఉంటుంది, 1000 ఉంటుంది, అది చెప్పలేము. కానీ మంత్లీ 3,000 to 4,000 ఈజీగా పక్కన పెట్టవచ్చు మేడం. నార్మల్ డేస్లో, ఫెస్టివల్ పెళ్ళిళ్ళ సీజన్లో కాకుండా నార్మల్ డేస్లో చెప్తుంది. ఈజీగా 3,000 నుంచి 4,000 వరకు పక్కన పెట్టచ్చు మేడం అని కాసేపు మాట్లాడింది. ఇక్కడ చూడండి, ఆవిడ ఏమైనా ఇన్వెస్ట్ చేశారా అంటే ఏదైనా పెట్టుబడి పెట్టారా? ఏం లేదు. పోనీ తెచ్చుకున్న స్టాక్ సేల్ అవ్వట్లేదు, ఏదైనా టెన్షన్ ఉందా? ఏం లేదు. ఎందుకంటే ఆమె ఎప్పుడు స్టాక్ ఇంట్లో పెట్టుకోరు. ఏదైనా బిజినెస్ చేయాలంటే అట్లీస్ట్ ఒక రూమ్ రెంట్కి తీసుకోవాలి, కానీ ఆవిడకి అది కూడా లేదు. ఆ రెంట్ పే చేసే ఇబ్బంది కూడా లేదు. ఆవిడ చేసిందల్లా మొబైల్కి రీఛార్జ్, అది ఎలాగో మనం చేసుకుంటాము. మన రీల్స్కో యూట్యూబ్ కానీ మనం ఎలాగో ఫోన్ కాల్స్ కోసమైనా మొబైల్ రీఛార్జ్ చేసుకుంటాం. కాబట్టి అది అసలు పెట్టుబడి కిందే రాదు. సో ఇక్కడ ఆమె ఇన్వెస్ట్మెంట్ 0. ఆవిడ ఓన్లీ బ్రెయిన్ వాడారు. ఇక్కడ లాస్ అయ్యే ఛాన్స్ అసలే లేదు, కానీ ప్రాఫిట్ మాత్రం గ్యారంటీ. డైలీ ఓన్లీ ఫొటోస్ షేర్ చేస్తారు. వచ్చిన ఆర్డర్ని తీసుకొని వెండర్కి పంపిస్తారు, పలానా అడ్రస్కి పంపించండి అని. కొంచెం ఫెస్టివల్ సీజన్ అయితే ఇంకొంచెం బిజినెస్ బాగుంటుంది. ఇప్పుడు ట్రెండ్ అదే కదా, ఇన్స్టా పేజ్లో, వాట్సాప్లలో చూసి తెప్పించుకోవడం ఎక్కువ అలాగే చేస్తున్నారు కదా. కానీ ఆవిడకి స్టార్ట్ చేసిన రోజు నుంచే రోజుకి 3 నుంచి 5 ఆర్డర్లు రాలేదు. ఎప్పటి నుంచో స్టార్ట్ చేస్తే రోజు రోజుకి బిల్డ్ చేసుకుంటా వస్తుంది అనమాట. ఒకే రోజు మనం ఫొటోస్ పెట్టగానే ఒకే రోజు ఆర్డర్లు రావు. ఒక 10 రోజులు 20 రోజులు కనీసం ఒక్క ఆర్డర్ కూడా రాని రోజులు కూడా ఉంటాయి. 20 రోజులు కాదు, 1 నెల 2 నెలలు కంటిన్యూస్ గా పెట్టినా కూడా ఒక్క ఆర్డర్ రాని రోజులు కూడా ఉంటాయి. కానీ అట్లానే ఒక్క రోజుకే 1 నెల చూసి 2 నెలలు చూసి మానేయలేదు, కంటిన్యూస్ గా పెడతా ఉంది. ఏదో ఒక రోజు ఆర్డర్స్ వస్తాయి అనే నమ్మకం మీదే అలా పోస్ట్ చేస్తూనే ఉంది, షేర్ చేస్తూనే ఉంది. ఇప్పుడు 3, 4, 5, 10 రోజుకి ఇలా ఆర్డర్స్ వస్తాయి అన్నమాట. మనం చేయాల్సిందల్లా కస్టమర్కి మనం నమ్మకం కల్పించాలి, క్విక్గా రెస్పాండ్ అవ్వాలి. వాళ్ళు మెసేజ్ చేసినా, కాల్ చేసినా, మనం అమ్మే ప్రోడక్ట్ ఏదైనా శారీస్, డ్రెస్సులో లేదా 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్, వాట్ ఎవర్, ఇవే కాదు ఇంకేదైనా కూడా మనం సేల్ చేసే ఐటెం ఏదైనా కూడా నాణ్యత కలిగి ఉంటే ఏ కస్టమర్ మనల్ని వదలరండి. అంటే వాళ్ళు చెల్లించే మనీకి మనం ఇచ్చే ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ఓకే, ఈ మనీకి ఈ ప్రోడక్ట్ వర్త్ అని కస్టమర్ సాటిస్ఫై ఎప్పుడు అవుతాడో అప్పుడు మన బిజినెస్ సక్సెస్ అయిందనమాట. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా స్టార్టింగ్లో మార్జిన్ కన్నా కూడా మనం ఎంత ప్రాఫిట్ చూసుకుంటున్నాం అనే కన్నా మనం ఎంత క్వాలిటీ ఐటమ్ని జనాలకి ఇస్తున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మన సక్సెస్ అక్కడే ఉంటుంది. వన్స్ మనం సక్సెస్ అయ్యాక అపోజ్ చేసిన మన ఫ్యామిలీయే మన సక్సెస్ అయ్యాక ఎంకరేజ్ చేస్తారు. అది ఎక్కడైనా జరిగే వాస్తవం అదే. అలాగే ఇంకొకళ్ళండి మా ఇంటి పక్కనే ఉంటారు. రోజు సాయంత్రం పూట జొన్న రొట్టెలు, సొద్ద రొట్టెలు, బొబ్బట్లు, అలాగే కజ్జికాయలు, ఇలా స్నాక్స్ ఐటమ్స్, స్వీట్ ఐటమ్స్ ఉంటాయి కదా, చక్రాలు, ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు జొన్న రొట్టెలు, సొద్ద రొట్టెలకి బాగా డిమాండ్. ప్రతి ఒక్కళ్ళు షుగర్ పేషెంట్లో లేకపోతే హెల్త్ కాన్షియస్, డైట్ చేయాలన్నా డైటింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, చాలా చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనమాట ఈ జొన్న రొట్టెలకి, సొద్ద రొట్టెలు, రాగి రొట్టెలు, రాగి ఇడ్లీ, ఓట్స్ ఇడ్లీ, వీటికి చాలా డిమాండ్ ఉంది. అంటే ఇవే చేయాలని కాదు, ఇలా కూడా చేయొచ్చు. వాళ్ళ ఇంట్లోనే ఒక 3 రూమ్లు ఉంటాయనుకుంటా. ముందు రూమ్ చాలా చిన్నది, ఒక 6x6 మంచం బట్టే అంత రూమ్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో. డైలీ రాగి రొట్టెలు, సొద్ద రొట్టెలు, జొన్న రొట్టెలు, సొద్ద బూరెలు, బొబ్బట్లు, చక్రాలు, ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఒక్కటే చేసుకుంటుంది. ఏదైనా పని ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరినైనా హెల్పింగ్కి పిలుచుకునేటట్టుంది. ఒక్కటే చేసుకుంటుంది, ఇంట్లోనే చేసుకుంటుంది. సాయంత్రం 6 నుంచి స్టార్ట్ చేస్తుంది. ఎవరైనా ఈవినింగ్ కావాలనిపిస్తే వాళ్ళ ఇంటికే వెళ్ళి తెచ్చుకుంటారు. వాటి డిమాండ్ అలా ఉంది. ఇప్పుడు మరి అందరికి చేసుకోవడానికి కుదరకపోవచ్చు. ఈ రోజులు అవి చేసుకోవడం కూడా కొంతమందికి రాదు. సొద్ద రొట్టెలు, జొన్న రొట్టెలు అవి చేసుకోవడం కూడా రాదు కొంతమందికి టైం ఉండదు. ఇద్దరు జాబ్ చేసే వాళ్ళు కానీ, పిల్లలతో ఉన్న వాళ్ళు కానివ్వండి, అది చేసుకోవడం రాని వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు లైక్ చేస్తారనమాట. సో మనం చేయాలి, బిజినెస్ చేయాలనే ఆలోచన ఉండాలి. బిజినెస్ అనే కాదండి, ఏదైనా మనం ఒక పని చేయాలి అని ఆలోచన మనలో ఉండాలి. కానీ ప్రతిదీ కూడా మన టాలెంట్ని బయట పెట్టుకునే టైం ఇది. స్టార్టింగ్లో ఏ పని చేయాలన్నా భయపడతాము, ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలంటే భయపడతాము. ఫెయిల్యూర్ ఉంటుందేమో, ఫెయిల్ అవుతామేమో చేస్తే అని భయం ఉంటుంది. అది ఎవరికైనా ఉంటుంది, కామన్ అది.
సొసైటీ ఏమనుకుంటుందో అనే టెన్షన్ ఉంటుంది. రిగ్రెట్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ ఫెయిల్యూర్ కన్నా రిగ్రెట్ అవడమే డేంజర్ అండి. ఫెయిల్యూర్ అంటే మనం ఏదైనా ఒక పని చేశాక ఫెయిల్ అవడం, కానీ రిగ్రెట్ అంటే అసలు పని చేయకపోవడం. పని చేయాలంటేనే ఎందుకులే ఏమవుతుందో అని రిగ్రెట్ అవ్వడం. లైఫ్లో ఎప్పుడు కూడా అరే అప్పుడు ఛాన్స్ వచ్చింది కానీ నేనే చేయలేకపోయానే అనే ఫీల్ మనకు రాకూడదు. ఛాన్స్ రాకపోయినా మనమే అందిపుచ్చుకోవాలి అవకాశాన్ని. అలా ఉండాలి ఈ రోజుల్లో. లైఫ్లో ఇండిపెండెన్స్ అంటే ఓన్లీ మనీ మాత్రమే కాదండి. ఫస్ట్ ఓన్ ఐడెంటిటీ ఉండాలి మనకి. ఈమె ఎవరు అంటే పలానా వాళ్ళ కూతురు, పెళ్ళయ్యాక పలానా అతని భార్య, రేపొద్దున పలానా వాడి తల్లి. ఈ ట్యాగ్స్ కాదు మనకు కావాల్సింది. రేపొద్దున ఎవరైనా ఈవిడెవరు అంటే షీఈ్ ఎ సక్సెస్ఫుల్ ఉమెన్ అనే ఐడెంటిటీ కోసం ట్రై చేయండి. పక్కింటోళ్ళతో ముచ్చట్లు, గాసిప్స్, వీడియోస్, రీల్స్ ఇవన్నీ తప్పు కాదు, కానీ మన టైం మొత్తం వాటి కోసమే స్పెండ్ చేయడం చాలా పొరపాటు అండి. నా ఈ వీడియో ఒక్క అమ్మాయినైనా ఆలోచింపజేసి ఒక్కొక్క అమ్మాయి లైఫ్ స్టైల్ అయినా మార్చగలిగింది అంటే నా ఈ వీడియో సక్సెస్ అయినట్టే. మీ భయాన్ని, పిరికితనాన్ని వదిలేసి మీ కాన్ఫిడెన్స్ని బయటికి తీసుకోండి. మీ లైఫ్ని మీ చేతుల్లోకి తీసుకోండి. ఇది మీ పిల్లల కోసమో మీ ఫ్యామిలీ కోసం కన్నా కూడా మీ కోసం, మీ ఫ్యూచర్ కోసం తీసుకోవాల్సిన డెసిషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. మీ ఇలాంటి మరిన్ని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.